దేశానికి పెట్టని గోడలా ఉన్న హిమాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని అనాదిగా చెబుతూ ఉంటారు. అవి ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి. అలాంటి రహస్య ప్రదేశాల్లో ఒకటి హిమాలయాల్లో ఎవ్వరికీ కనిపించకుండా దాగిన శంబాలా నగరం. ప్రతి పౌర్ణమికి అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని పూర్వీకులు చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ ఎవ్వరూ ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు లేవు. ప్రపంచాన్ని వణికించిన నియంత హిట్లర్ కూడా ఈ ప్రదేశం గురించి వెతికి వెతికి అలసిపోయారని చెబుతూ ఉంటారు. కొన్ని భారతీయ గ్రంథాలు, ప్రాచీన బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి హిమాలయాల్లో బాహ్య ప్రపంచానికి తెలియని ఒక నగరం ఉందని, దాని పేరు సంబాలా అని అంటున్నారు. దాన్ని హిడెన్ సిటీ అని కూడా పిలుస్తారు. వందల వేల మైళ్ల విస్తీర్ణం కలిగిన హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఎవరికీ తెలియని ప్రదేశంలో ఆ నగరం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రదేశానికి మనుషులు చేరుకోవడం అసాధ్యమని కూడా చెబుతున్నారు. పాండవులు తమ చివరి ప్రయాణం స్వర్గారోహణం ఇక్కడి నుంచే ప్రారంభించారని పురాణ కథనం. భీముడు ఈ మార్గంలోనే తన శరీరాన్ని విడిచాడట. చివరికి యుధిష్ఠిరుని స్వర్గానికి తీసుకువెళ్ళడానికి ఇక్కడికి ఒక దివ్య రథం వచ్చిందని చెబుతూ ఉంటారు. ఈ సరస్సు పక్కనే ఉండే స్వర్గారోహిణి హిమానీ నదం వల్లే దీన్ని స్వర్గానికి మెట్లు అన్న నమ్మకం వచ్చిందని ప్రచారంలో ఉంది. దేవతలు సంచరిస్తారని నమ్మే ఆ పవిత్రమైన ప్రదేశంలోనే సంభార నగరం ఉంటుందని, దాన్ని చూడాలంటే ఎంతో తపస్సు చేసిన యోగులకే సాధ్యమని చెబుతూ ఉంటారు. ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే సామాన్యులు ప్రాణాలపై ఆశను వదిలేసుకోవాలని కూడా చెబుతారు. అంత సీక్రెట్ గా దాగి ఉన్న ఆ నగరాన్ని గురించి కొన్ని విషయాలను కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని పనంగా పెట్టి సేకరించారు. వారు సేకరించిన విషయాల ప్రకారం ఆ నగరం శివుడు కొలువై ఉంటాడని నమ్మే మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఉంటుంది. ఆ ప్రదేశం అనునిత్యం అత్యంత సువాసన వెదజల్లుతూ ఉంటుందని, అక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలతో జీవిస్తుంటారని చెబుతారు. ఇదే విషయాన్ని బౌద్ధ గ్రంథాలు సైతం చెబుతున్నాయి. విదేశీ పరిశోధనలు ఆ ప్రదేశాన్ని ది ఫోర్బిడెన్ ల్యాండ్ అని కూడా, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. హిమాలయాలకు మరొక ప్రక్కన ఉండే చైనీయులకు కూడా సంబాలా నగరం గురించి తెలుసని అంటారు. పురాతన గ్రంథాల ప్రకారం భూమిపై అరాచకత్వం పెరిగిపోయినప్పుడు ఈ నగరంలోని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని, అప్పటి నుంచి కొత్త యుగం ప్రారంభమవుతుందని పురాణాలలో రాసి ఉందని చెబుతున్నారు. భారతదేశంలో ప్రచారంలో ఉన్న అద్భుతాలను జర్మనీ నాజీ నేత హిట్లర్ తెగ ఇష్టపడతారు. 1930లో తను కూడా సంబాలా గురించి తెలుసుకోవడానికి ప్రత్యేక బృందానికి పంపించాడట. ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ చాలా కష్టాలు పడి అక్కడ గొప్పదనం తెలుసుకొని, దేవతలు సంచరించే ఆ పుణ్యభూమినే స్వర్గమని అంటారని నాజీ నేత హిట్లర్ కి చెప్పాడట. దాంతో ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అనుకున్న హిట్లర్ కూడా కొంతమంది రహస్య అనుచరులతో కలిసి సంబాలాకు పయనం కట్టాడని చెబుతారు. అక్కడి ఆధ్యాత్మికవేత్తలతో కలిసి వారి సహాయంతో ఆ రహస్యం తెలుసుకొని అక్కడి దేవతల ద్వారా ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని అనుకున్నాడని పురాతన విజ్ఞాన శాస్త్రవేత్త బ్లావిస్కీ ఈ విషయాలను ప్రపంచానికి వెల్లడించినప్పుడు అంతా షాక్ తిన్నారు. అయితే హిట్లర్ పన్నాగాన్ని సంబాల ఆధ్యాత్మికవేత్తలు ముందే గుర్తించి తన ప్రయత్నం సఫలం కాదని స్పష్టం చేశారట. దాంతో చేసేదేమీ లేక హిట్లర్ వట్టి చేతులతో వెనక్కి తిరిగాడని అంటున్నారు. ఈ నగరం గురించి హిట్లర్ మాత్రమే కాదు, రష్యా కూడా పరిశోధించినట్లుగా ప్రస్తావనలున్నాయి. 1920లో రష్యా సంబాలాలో నివసించే మహిమాన్వితుల గురించి తెలుసుకునేందుకు సంబాలా నగరం రహస్యాన్ని తెలుసుకోవడానికి తన మిలిటరీ బలగాలను పంపించింది. సంబాలాకు చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయని, అక్కడ యోగులు గురువులు కూడా దాని పవిత్రత గురించి తెలిపారని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. అయితే వారికి అర్హత లేదని గుర్తించి వెనుతిరిగారని చెబుతున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా స్వర్గం గురించి, స్వర్గ లోకానికి ఎంట్రీ గురించి హిమాలయాలలో వెతికారంటే అందుకు ప్రాచీన గ్రంథాలలో ప్రస్తావనలే కారణం. హిమాలయాలోని రహస్య స్వర్గపు లోయలని బియూల్స్ అని అంటూ ఉంటారు. ఈ బియూల్స్ లోని ఒక నగరమే దేవతలు తిరిగాడే సంబాలా నగరం అని చెబుతున్నారు. ఇప్పటికీ బియూళ్ల విషయం సీక్రెట్ గానే ఉండిపోయింది. బియూల్ అంటే బౌద్ధ గురువుల పరిభాషలో ఒక పవిత్ర స్థలం. ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను లామాలు నడిపిస్తారట. బియూల్లోకి ఎవరు పడితే వారు ప్రవేశించలేరు. జీవితంలో అనేక పరీక్షలను, కష్టాలను ఎదుర్కొని స్వచ్ఛమైన హృదయం ఉన్న నిజమైన బౌద్ధులు మాత్రమే బియూల్లోకి ప్రవేశించగలుగుతారు. నియమ నిబంధనలకు లోబడి వ్యక్తులు బియూల్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే మరణించే అవకాశం ఉంటుంది. బియూళ్లను తాంత్రిక బౌద్ధ వజ్ర గురువు పద్మ సంభవ సృష్టించారని చరిత్రకారులు చెబుతున్నారు. 8-9వ శతాబ్దాలలో హిమాలయాలు, టిబెట్ అంతటా బౌద్ధ మతం వ్యాపించడంలో పద్మ సంభవ గురువు కీలక పాత్ర పోషించారు. హిమాలయాల్లో పర్యటిస్తున్నప్పుడు రాబోయే కాలాల్లో పోరాటాలు, ఘర్షణలు వస్తాయని పద్మ సంభవ ముందే గ్రహించారు. తన ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగించి కొన్ని లోయలను ఎవరికీ కనిపించకుండా రహస్యంగా దాచిపెట్టారు. ఆ దాచిపెట్టిన ఈ లోయలు ఎక్కడున్నాయో తెలుపుతూ కొన్ని గ్రంథాలు కూడా రాశారు.
ఆ లోయల్లోకి ప్రవేశించడానికి నిబంధనలు కూడా ఆ గ్రంథాల్లో పొందుపరిచి హిమాలయాల్లోని జలపాతాల వెనుక మఠాల్లో లోయల్లో భద్రంగా దాచిపెట్టారు. వీటిని లామాలు మాత్రమే తెరిచేలా నిబంధనలున్నాయి. పద్మ సంభవ ముందుగా నిర్ణయించి పెట్టిన సమయాల్లో మాత్రమే లామాలు ఈ గ్రంథాలను కనుగొనేలా ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. అయితే హిమాలయాలలో మొత్తం ఎన్ని బియ్యుళ్లు ఉన్నాయో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. కానీ వాటి సంఖ్య 108గా ఉండొచ్చని చాలా మంది నమ్ముతూ ఉంటారు. వీటిలో చాలా వాటిని ఇంకా గుర్తించాల్సి ఉంటుంది. బియోళ్లు ఎక్కువగా హిమాలయాలకు దక్షిణం వైపు ఉన్నాయి. ఇక్కడి సారవంతమైన భూములు పచ్చదనంతో నిండి ఉండి స్వర్గలోకాలను తలపిస్తూ ఉంటాయి. భారత్లోని సిక్కింలో, నేపాల్లోని హెలంబు, రోల్వలింగ్, సుమ్ వ్యాలీల్లో కొన్ని బియోళ్లు ఉన్నాయి. శతాబ్దాలుగా ఈ ప్రాంతాల్లో బౌద్ధాన్ని అనుసరించే వారు ఉంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలలో గ్రామాలు, పట్టణాలు ఏర్పడ్డాయి. మరికొన్ని బియ్యుళ్ళు ఎక్కడ ఉన్నాయో వాటి స్థానాలు తెలిసినప్పటికీ చాలా మంది వాటి దగ్గరకు వెళ్ళలేకపోయారని మహర్షులు చెబుతూ ఉన్నారు. బియ్యుళ్ళుగా పిలిచే ఈ రహస్య లోయలను కల్పిత కథలుగా కొందరు కొట్టిపడేస్తూ ఉంటారు. కానీ ఈ రహస్య లోయలు నిజంగానే ఉనికిలోకి ఉన్నాయని నిరూపించే పురాతన పత్రాలు లభ్యమయ్యాయి. ఉదాహరణ కోసం పెమాకో బియ్యుల గురించి చూద్దాం. ఇది అరుణాచల్ ప్రదేశ్ లోని మారుమూల ప్రాంతంలో ఉంది. యార్లంగ్ సాంగ్పో అనే వ్యవహరించి దీని ప్రవేశ మార్గం భూగ్రహం పైన అత్యంత లోతైన లోయలో ఉంటుంది. ఇది అత్యంత దుర్లభమైన భాగంగా ఉంటుంది. ఈ మార్గం జలపాతం వెనుక కొండలలో దాగి ఉంటుంది. పైగా ఈ ప్రాంతం గూగుల్ మ్యాప్ల్లో ఖాళీగా ఉంటుంది. అసలు అక్కడ ఒక జలపాతం ఉందనే సంగతి కూడా ఎవరికీ తెలియదు. కానీ 1990లలో బౌద్ధ గురువు ఇయాన్ బేకర్ సారథ్యంలోని ఒక బౌద్ధ సన్యాసుల బృందం ఎవరికి అంతు చిక్కని ఈ ప్రాంతంలోకి వెళ్ళింది. ఈ బృందం అక్కడ లోయ లోపలి ఎత్తైన జలపాతాన్ని కనుగొన్నట్లుగా ద హార్ట్ ఆఫ్ ద వరల్డ్ అనే పుస్తకంలో ఇయాన్ బేకర్ రాశారు. బియ్యుల్లోకి అనువు కాని సమయాల్లో లేదా మీ మనస్సు స్వచ్ఛంగా లేనప్పుడు ప్రవేశించాలని ప్రయత్నిస్తే ఘోరమైన ముగింపును చూడాల్సి వస్తుందని హెచ్చరించే కథలెన్నో ప్రచారంలో ఉన్నాయి. 1962లో టిబెట్ కి చెందిన టుల్షుక్ లింగ్బా అనే లామా తమకు డెమాషంగ్ లిబోకు దారిని చూపే మ్యాప్ దొరికిందని చెప్పారు. ఈ బియ్యుల్ ప్రవేశ ద్వారం కాంచనగంగా పర్వత సానువుల్లోని ఒక చోట ఉంటుందనే వదంతులు కూడా వచ్చాయి. దాదాపు 300 మంది అనుచరులతో టుల్షుక్ లింగ్పా ఆ పర్వతం దగ్గరికి వెళ్లారు. ఈ ఘటన గురించి థామస్ కేషోర్ అనే రచయిత ఏ స్టేఫ్ అవే ఫ్రమ్ పారడైజ్ తన పుస్తకంలో రాశారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారి అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. లింగ్పాతో పాటు కొంతమంది అనుచరులు పర్వతం దగ్గరికి వెళ్లారు. అక్కడ వారు ప్రకాశవంతమైన దీపాల వెలుగును చూశారు. ప్రవేశ మార్గం దగ్గరికి రావాల్సిందిగా ఆ వెలుగు దారిని పిలిచిందని అందులో ప్రస్తావించారు. అయితే లింగ్పా ఆ బియ్యుల్లోకి వెళ్లకుండా మిగతా అనుచరులను పోగు చేయడానికి వెనక్కి వచ్చారు. దీంతో మహత్తుగల ప్రవేశ మార్గం ద్వారా స్వర్గపు లోయను చూడడానికి బదులుగా లామాతో సహా ఆ బృందంలోనికి చాలా మంది హిమపాతం కారణంగా చనిపోయారని ఈ ఘటనలో బయటపడిన వాళ్ళు చెప్పినట్లుగా పుస్తకంలో ఉంది. ఇవేవి నిరూపించేందుకు సాక్ష్యాధారాలు అవి కాలగర్భంలో కలిసిపోయాయి. పురాణాలుగా అనుకుంటే ఎప్పటిదో మరుగున పడిన చరిత్రను వెలికి తీసినట్లుగానే అనుకోవాల్సి ఉంటుంది. చూసారుగా, ఇది వాళ్ళ ఇన్ డెప్త్. మరిన్ని అంశాలతో మరొక ఇన్ డెప్త్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.